అవుగాని మన ముఖ్యమంత్రి రేవంత్ సారు దావోస్కని వేయండి కదా ఆడ చంద్రబాబు సార్తో కూడా కలిసిండు. అది వేరే ముచ్చట అనుకోరి. ఆ ముచ్చటానికి ఏమున్నదో వాళ్ళకే తెలియాలి. అయితే దావోస్ మీటింగ్ అయిపోయింది, ఎవరి రాష్ట్రానికి వాళ్ళు వచ్చిరు. కానీ రేవంత్ సార్ మాత్రం ఇంకా రాలే. మరి ఎటు వేయండు కావచ్చు, ఇంకెందుకు రాలే కావచ్చు. తోవ గిట్లా తప్పిండా గిట్లని అనుకుంటున్నారు. పారి ముచ్చటేందో చూద్దాం మనం. మీరొకటి నజరేసిరా, దావోస్కి పోయిన వాళ్ళందరూ వచ్చారు. కానీ మన రేవంత్ సారు మాత్రం ఇప్పటిదాకా కననే కనవాళ్ళే. దావోస్ కార్నే మాయమైపోయిండు కాదు సారు. మరి ఎట్లా మాయమైపోయిండు, ఎందుకు మాయమైండు మనకి తెలియదు. అసలైతే ఈ నెల 22వ తారీఖున సారు దావోస్ నుంచి అమెరికాకు పోయిండట. అది కూడా ఎవరికి చెప్పకుండా పోయిండని వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. ఎయిర్పోర్ట్ కూడా ఎవ్వరు రానే రావద్దని చెప్పిండటనోళ్ళ. అమెరికా రోహిన్ రెడ్డి శరత్ రెడ్డిలతోని ఉంటుండట మూడొద్దుల సంధి. సరే రేవంత్ సార్ కూడా మనిషే, సార్కు కూడా ఇట్లా టూర్లు గీర్లు వేయాలని ఉంటది. ఇలా తప్పు పడతలేరు. కానీ సార్ పోయింది మన సర్కారు పైకంతోని, అంటే మన పైసలతోని రేవంత్ సార్ ప్రైవేట్ టూర్లు ట్రిప్పులు వేసుడేంది. అధికారికంగా దావుస్కే పోవాలి, మళ్ళీ రావాలి. కానీ మూడొద్దులు దేశం కాని దేశంలా ఎవరికి చెప్పక చేయక ఎటెటో పోవుడేంది. తెలంగాణ రాష్ట్రం కోసం పోయిందంటే ఏమో అనుకోవచ్చు. కానీ సారు దావోస్ దాటి పోయిందంటే సారు పని కోసమేనా అని గిట్లనే వాళ్ళు వీళ్ళు చెవులు కొరుక్కుంటుర్రు. ఇక రేవంత్ సారు ట్రిప్పులు గిట్లుంటే ఇక సారు వారి దావోస్ ముచ్చట తీసుకుందాం. అసలు ఏ పాటు పెట్టుబడులు వచ్చినాయి వల్ల ఎంతసేపు ఆంధ్ర లీడర్లు అక్కడ మంత్రులతోని సార్కు ఫోటోలు దిగుడు, ముచ్చట్లు పెట్టుడా. ఇక ఒప్పందాలు జరిగినాయని వస్తున్న వార్తలలా ఎక్కువ డూప్లికేటే వార్తలనట. ఒక పేపర్లా ఒక్కో తీర్లా, ఇంకో పేపర్లో ఇంకో తీర్లా వార్తలు రాసుకుంటూ పోతురు. ఇక ఒప్పందాలు చేసుకున్నామని చెప్పుకుంటున్న కంపెనీలు కూడా లోకల్ కంపెనీలేనట. కొన్ని కంపెనీలు అయితే ఊరు పేరు కూడా లేదట. మొత్తానికి రేవంత్ సారు వారి దావోస్ టూరు పూరాగా ఫెయిల్ అయిపోయినాయి. మనోళ్ళకు ముఖం ఎట్లా చూపించాలో అర్థం కాక కొన్నొద్దులు అట్లట్లా పోయిందని గిటనే కారడం ఆడుతురు.